రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నేడు సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమవుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరవుతారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లైనా విభజన సమస్యలు ఇంకా చాలా వరకు అలాగే ఉండిపోయాయి. వీటి పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ అడుగు వేస్తున్నారు. సమావేశమై చర్చించుకుందామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏమేం చర్చించాలి అనే దానిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఏ అంశాలు చర్చించాలి అనే దానిపై ఎజెండాను ఖరారు చేశారు. ఈ సమావేశంతో అన్ని సమస్యలు ఓ కొలిక్కి రాకపోయినా కొన్ని అంశాల్లోనైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే విభజన చట్టంలో లేని కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల వివాదం పీటముడి పడింది. బకాయిలు సర్ఛార్జ్ రూపంలో తమకు సుమారు 7,000 కోట్ల వరకు రావాలని ఏపీ అంటోంది. అయితే సర్ఛార్జ్ కాకుండానే ఏపీ నుంచే సుమారు 18,000 కోట్లు రావాలి అన్నది తెలంగాణ వాదన. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్స్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్రం గతంలో షీలా భిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. మిగిలిన వాటిపై మాత్రం ఏకాభిప్రాయం రావటం లేదు. ఏకాభిప్రాయం ఉన్న సంస్థల సంఖ్య పెద్దదిగానే ఉన్నా అసలు సమస్య మిగిలిన వాటిపైనే. వాటి వాటా చాలా పెద్దది. జనాభా నిష్పత్తిలో వీటి పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. దీనికి తెలంగాణ ఒప్పుకోవటం లేదు. ఎక్కడ ఉన్న సంస్థలు వారివే అని, ఇలా కాకుంటే చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన చిక్కుముడిగా మిగిలింది. పదో షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి. అందులో 30 సంస్థలపై వివాదాలు ఉన్నాయి. ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలటం లేదు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొనని సుమారు 1759 కోట్ల విలువైన మరో 12 సంస్థలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. వీటిలో తమకు వాటా రావాలని ఏపీ కోరుతుంటే తెలంగాణ అంగీకరించడం లేదు. హైదరాబాద్లోని కొన్ని భవనాల పరిస్థితిపైన ఎటూ తేలటం లేదు. ఉద్యోగుల మార్పిడి అంశం కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. కానీ సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీతో అయినా వివాదాల పరిష్కారానికి ముందడుగు పడుతుందని భావిస్తున్నారు.